ఇదేమో ధ్యాన్ చంద్ చౌరస్తా. సార్ కొంచెం కిందకి పెట్టు. కాబట్టి రెండు బ్రహ్మాండమైన సెల్ఫీ పాయింట్లు ఏర్పాటు చేద్దామని చెప్పి మరి మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఒకటేమో నర్సాపూర్ నుంచి మెదక్ వచ్చే రోడ్లో, ఇంకోటేమో మెదక్ వెల్కమ్ బోర్డు. ఇదే కాకుండా మరి ఏడుపాయల అమ్మవారి టెంపుల్ కోసము అంటే ఎప్పుడు వీళ్ళు ఏం చేస్తూ ఉన్నాయంటే ఏదో ఫండ్స్ తీసుకురావాలా, టెంపరీగా ఏదో ఒకటి చేసేయాలా, పైసలు వేస్ట్ చేయాలా, కథం పట్టియాలా. మేమేం చేస్తా ఉన్నామంటే ఒక పర్మనెంట్ స్ట్రక్చర్, ఒక 80 లక్షల రూపాయలతోటి ఒక పర్మనెంట్ షెడ్ వేపిస్తా ఉన్నాం. అంటే అది ఎప్పటికుంటది, ఇంకా షెడ్ డబ్బులు వేస్ట్ కావు, మళ్ళీ ప్రజలకి రేపటి రోజు ఇబ్బంది కలగకుండా ఎప్పటికా షెడ్ ఉండే విధంగా ఒక నిర్ణయం తీసుకున్నాం. అదే కాకుండా అదే విధంగా మన ఏడుపాయల అమ్మవారి టెంపుల్లో బాత్రూమ్లు, ఇంకా కొన్ని రూమ్లు కూడా కడదామని చెప్పి మరి మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ మేరకు మరి అతి తొందరలో రేపో ఎల్లుండో అవతల ఎల్లుండో మరి వర్క్స్ కూడా స్టార్ట్ చేస్తామని చెప్పి మీ అందరు కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఇదే కాకుండా మరి ఇంతకు ముందు మేము మెదక్కి మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ద్వారా రావడం జరిగింది. కాబట్టి ఆ మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ కార్యక్రమాలు కూడా అన్ని కూడా ఎట్లయితే నడుస్తున్నాయో ఇంతకుముందు అదే విధంగా ఇప్పుడు కూడా మరి నడుస్తూ ఉన్నాయి, బోర్లు నడుస్తూ ఉన్నాయి. మరి రేపో ఎల్లుండో ఫిక్స్డ్ డిపాజిట్ ప్రోగ్రామ్లు కూడా మళ్ళీ స్టార్ట్ చేయబోతా ఉన్నాం. అన్ని కూడా మరి బ్రహ్మాండంగా చేసుకుంటూ ముందు పోతా ఉన్నాం. కానీ ఈ అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వానికి సంబంధించిన అన్ని నేను చూసుకుంటాను. ఈ ఎంఎస్ఎస్ఓ మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఏమి దానికి సంబంధించిన ఏ కార్యక్రమాలు ఉన్నా కానీ మరి పెద్దలు మైనంపల్లి హనుమంతరావు గారే పర్సనల్ గా చూస్తూ ఉన్నారు. కాబట్టి వారే వచ్చి అన్ని బోర్లు కూడా ప్రారంభిస్తూ ఉన్నారు. అదే విధంగా రేపటి నుండి ఫిక్స్డ్ డిపాజిట్లు ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేయబోతా ఉన్నారు. పుస్తమెట్టలు అన్ని అంటే ఎప్పుడు కూడా అది ఎలక్షన్ ముందు అదే నడిచింది, ఎలక్షన్ తర్వాత కూడా అదే నడుస్తూ ఉన్నది. ఎప్పుడు కూడా మేము ఎలక్షన్ ముందు ఒకటి, ఎలక్షన్ తర్వాత ఒకటి చెప్పలేదు. కాబట్టి బ్రహ్మాండంగా అటు మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్, ఇటు మన కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు, ఇటు ప్రభుత్వ కార్యక్రమాలు అన్ని కూడా బ్రహ్మాండంగా చేసుకుంటూ మరి మెదక్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటూ ముందు తీసుకుపోతామని చెప్పి మీ అందరు కూడా మరి ఇంకొకసారి మీ ద్వారా మా మెదక్ కుటుంబ సభ్యులకి మాటిస్తా ఉన్నాం. ఇదే కాకుండా మరి మా సొంత డబ్బులతోటి మరి కొన్ని వాటర్ ప్లాంట్లు కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నాం. అవి కూడా మరి మైనంపల్లి హనుమంతరావు గారు ప్రత్యేకంగా వచ్చి ఇనాగరేట్ చేస్తాం. ఉట్టి వాటర్ ప్లాంట్లే కాదు, దాదాపు ఒక 100 పిఓయులు అంటే మరి ఒక గుడి దగ్గర కానివ్వండి, చిన్న స్కూల్ ఉంటే కానివ్వండి, అంటే ఇట్టి తాగడానికి పెద్ద ప్లాంట్ కాదు, ఒక 30 నుంచి 35 లీటర్లు వస్తాయి అంటే జస్ట్ ఒక తాగని పిల్లలు కానివ్వండి, ఎవరన్నా మన మంచినీళ్ళు తాగడానికి ఆ పిఓయు వాటర్ ప్లాంట్స్ కూడా చిన్నవి అవి కూడా దాదాపు 100 మా సొంత డబ్బులతో ఏర్పాటు చేద్దామని చెప్పి మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మళ్ళా పాపన్నపేట మండలంలో కొత్త లింగాయపల్లి, అదేవిధంగా ఈ ఎస్కొండాపూర్, శంకరంపేటలో ఎస్కొండాపూర్, ఇవన్నీ కూడా వాటర్ ప్లాంట్లు ఆల్రెడీ ఏర్పాటు చేయడం జరిగింది. రేపో ఎల్లుండో రెడీ అవుతాయి. అవి రెడీ కాగానే ప్రత్యేకంగా మరి మైనంపల్లి హనుమంతరావు గారే వచ్చి అవిటిని ఇనాగ్రేట్ చేయడం జరుగుతుంది. మరి ఇదే కాకుండా మరి నిన్న మొన్న నేను కొంచెం గ్రామాలలో తిరుగుతూ ఉంటే నాకు ఒక ముఖ్యమైన సమస్య, అంటే ఎట్లాంటి సమస్య అంటే ఇప్పుడు నేను ఎక్కడికి పోయినా కానీ అట్లీస్ట్ ఒక నిన్ననే ఒక 2-3 యాక్సిడెంట్లు చూడడం జరిగింది. వీళ్ళందరూ కూడా మరి తాగి మద్యం సేవించి మరి బండి నడుపుకుంటూ పడిపోవడం జరిగింది. కాబట్టి నేను ఎస్పీ గారితో మాట్లాడతాం ఇవాళ రేపు, మాట్లాడి డ్రంక్ అండ్ డ్రైవ్ కండక్ట్ చేసి, అంటే భారీగా ఫైన్ లేకుండా, ఎందుకంటే వాళ్ళు కూడా బీద వాళ్ళు ఉంటారు, ఫైన్ వేయొద్దని చెప్తాం. కానీ వాళ్ళని పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి, ఎందుకంటే ప్రాణాలు ముఖ్యం. మమ్మల్ని ఒక కుటుంబ సభ్యుడిలాగా ప్రజలు చూసినప్పుడు తప్పకుండా వాళ్ళ కుటుంబ సభ్యుడిలాగానే ఆలోచించాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది. కాబట్టి తప్పకుండా మరి ఎస్పీ గారితో మాట్లాడి కౌన్సిలింగ్ సెషన్స్ అరేంజ్ చేస్తాం. కౌన్సిలింగ్ సెషన్స్ అరేంజ్ చేసి మరి మద్యం తాగి నడపకుండా చర్యలు తీసుకుంటాం, దాన్ని కట్టడి చేసే విధంగా పనిచేస్తామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం.